ఒరే కేసేంటో తెలియకుండా వాదించమంటే ఏ లాయరైనా ఏం వాదిస్తాడు చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉందిరా. రే స్వామి, నువ్వు కూడా నా పేషెన్స్ ని పరీక్షించకరా. నాకు బీపీ పెరిగిపోయి పిచ్చెక్కిపోతోంది. ఒరేయ్, నీ గురించి ఇంత గొప్పగా చెప్పిన నువ్వు ఇంట్లోకొచ్చి ఏం మాట్లాడాలో చెప్పవేంటమ్మా? సరే సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు మామా. వేరే కాపురం పెట్టడానికి అక్షయ్ అసలు ఒప్పుకోవట్లేదు మామా. పెద్ద మనిషిలా నువ్వే ఎలాగైనా ఈ పంచాయతీని తెగ్గొట్టాలి. ఊరి దుర్మార్గుడా, తెగ్గొట్టడానికి ఇదేమన్నా పొలం గట్టనుకున్నావా? ఏంట్రా మాట్లాడవు? అదే అదే. అయినా కొన్ని రోజులు ఈ విషయం గురించి ఇంట్లో మాట్లాడొద్దని చెప్పాను కదరా. సిస్టర్ కూడా ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వరా? రేయ్, వేరే కాపురం పెట్టడానికి ఇష్టం లేదని చెప్పుంటే సర్లేని ఆలోచించుకోవడానికి కొన్ని రోజులు టైం ఇవ్వచ్చు. కానీ నేను ఆ టాపిక్ తీసినప్పుడల్లా కోపంగా ఇంకోసారి ఆ విషయం గురించి నాతో మాట్లాడితే మీతో కలిసి బ్రతకడం కుదరదుగాక కుదరదు అని బ్లాక్మెయిల్ చేస్తోందిరా. ఏంటి మావా నువ్వు అనేది? సిస్టర్ అంత మాట అన్నదా? అవును మావా. ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా ఎలా ఫీల్ అవుతున్నావురా? వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీడి కండిషన్ విషయంలో సిస్టర్ చాలా కోపంగా ఉందన్నమాట. ఇప్పుడు గాని సిస్టర్ని మీట్ అయ్యామా డైరెక్ట్ గా వెళ్లి సింహం నోట్లో తల పెట్టినట్టే. రే స్వామి, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపో. ఏం ఆలోచిస్తున్నావు స్వామి? ఓహో, అక్షయ్తో ఏం మాట్లాడాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నావా? సరే సరే, ఆలోచించు ఆలోచించు. రే, సిస్టర్తో మాట్లాడడం కాదురా, నీ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. రే రే, ఆలోచించింది చాలరా. రా, ముందు ఇంట్లోకి వెళ్దాం రా. ఒక్క నిమిషం రా. ఏంట్రా? ఒరే, నేను చెప్పేది కొంచెం వినరా. భార్యాభర్తల విషయంలో ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా కలగ చేసుకోకూడదు అంటారా. అలాంటిది నేను నీ ఫ్రెండ్ రా. నేనెలా మీ విషయంలో మాట్లాడగలను చెప్పు? పెళ్లికి ముందు నువ్వు సోలో గాడివి కాబట్టి ప్రతి దాంట్లో దూరి నీకు సలహా ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు అదే కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదురా. సిస్టర్కి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. మన పర్సనల్ విషయాలన్నీ తీసుకెళ్లి మీ ఫ్రెండ్కి చెప్తున్నారా అని నీతో ఇంకా ఇంట్లో గొడవ పెట్టుకునే ఛాన్స్ ఉంది. నా కారణంగా సిస్టర్తో నువ్వు తన్నులు తినడం, అదే అదే నువ్వు తిట్టు తినడం నేను తట్టుకోలేను మామా. స్వామి, జనరల్ గా నువ్వు తెలివైన వాడివే, కానీ నాతో కంపేర్ చేసుకుంటే మాత్రం నువ్వంత తెలివైనోడివేం కాదు. నువ్వు నా ఫ్రెండ్గా వచ్చి అక్షయ్తో మాట్లాడదు స్వామి. అక్షయ్కి అన్నయ్య పోస్ట్లో వచ్చి తనతో మాట్లాడి ఒప్పించు చాలు. ఇంట్లోకి వెళ్ళగానే రివర్స్ గేమ్ స్టార్ట్ చేసి నువ్వు నన్ను తిడుతున్నట్టుగా మాట్లాడు. నువ్వు నన్ను తిట్టడం చూసిన అక్షయ కన్విన్స్ అవుతున్న టైంలో సిస్టర్ పాపం రాజా చాలా బాధపడుతున్నాడు, వాడిని చూస్తుంటే జాలేస్తుంది, వాడి కండిషన్ కి ఒప్పుకో సిస్టర్ అని చెప్పి ఒప్పించు. సరేనా? నువ్వు పద. రారా. నా మాట వినరా రేయ్. రాజా వద్దురా. వద్దురా ప్లీజ్ రారా. నువ్వు నా మాట విను. రారా. రేయ్, చెప్పిన మాట లేదంటే రా. నువ్వు చెప్పులిప్పురా పద. పెళ్ళయ్యే వరకే వీడి టార్చరు, తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ వీడి పాలకం చూస్తుంటే చచ్చేంత వరకు తప్పేలా లేదు. దేవుడా రా. అక్షయ హాల్లో లేదు, గదిలో ఉన్నట్టుంది. వెళ్ళి నీ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయి. ఓకే పద. రారా. అరే రే 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 అరే, కోపడకుండా నేను చెప్పేది ప్రశాంతంగా వినరా. రేయ్ మావా, నువ్వు చెప్తుంది కొంచెం కూడా బాలేదురా. అడగడానికి ఎవ్వరూ లేరనుకుంటున్నావా? సిస్టర్ కి సపోర్ట్ గా నేనున్నాను రా. నీ అంతు తేలుస్తాను. రేయ్,
నా మనవణ్ణే ఎదిరించి మాట్లాడేంత ధైర్యం వచ్చిందా నీకు? హలో మైక్ టైసన్ బామ్మా, నీ మనవడు చేస్తుంది తప్పు. ఇంట్లో పెద్ద దిక్కైన నువ్వు నీ మనవడిని అడుగుంటే బయట చిన్న దిక్కైన నేనొచ్చి అడగాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా. రే స్వామి, ఏంట్రా ఇది? ఆ కనీసం రెండో పెద్ద దిక్కైన మీరైనా ఒరే రాజా, నువ్వు చేస్తుంది తప్పురా అని ఖండించుంటే నేనొచ్చి నా సిస్టర్ కోసం మాట్లాడాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. ఆ? మీరెవ్వరూ అన్యాయం గొంతు నొక్కలేరు. అందుకే వేరే కాపురం గురించి వేరే ఎవ్వరూ గొంతెత్తి సిస్టర్ని బలవంతం చేయడానికి వీల్లేదని ఒక సిస్టర్ కి అన్నగా అన్యాయం గొంతు నొక్కడానికి నేను ఇంట్లోకి అడుగు పెట్టాను. ఎక్కడా నా న్యాయం? చిచ్చి చి ఎక్కడ నా సిస్టర్? రే స్వామి, నువ్వు నా ఫ్రెండ్ కావచ్చు, కానీ ఇది నా పర్సనల్ మ్యాటర్. ఈ విషయం గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. హలో మిస్టర్ రాజశేఖర్, సన్ ఆఫ్ మిస్టర్ సత్యనారాయణ. ఇప్పుడు నీ ఫ్రెండ్ గా నేను ఇక్కడికి రాలేదురా. నీకు న్యాయం జరగాలని ఒక అన్నగా నేను పోరాడుతున్నాను చెల్లెమ్మా. నువ్వేం భయపడకు. రాయ్, ఎన్నో ఆశలతో ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి దేవుడి ముందు దీపం పెట్టి ఈ ఇంటికి వెలుగులు పంచడానికి వచ్చిన నా చెల్లెల్ని మనసు గాయపడేలా చేశావు. అది ఎంత పెద్ద తప్పో తెలుసా? అన్నయ్య, పెళ్లికి ముందు ఆయన కండిషన్ గురించి మీకు నిజంగానే తెలీదా? చెప్పండి. ఏంటో అడుగుతున్నావమ్మా, కానీ నా చెవికేది వినపడట్లేదమ్మా. ఇప్పుడు ఆ చెవి కింద బాగాన ఒక్కటిచ్చానంటే ఆటోమేటిక్ గా అన్ని అర్థమవుతాయి. ఇవ్వమంటావా అన్నయ్య? సిస్టర్, వీడి వేరు కాపురం కండిషన్ గురించి నిజంగానే నాకు తెలియదు సిస్టర్. మరి మీ ఫ్రెండ్ మా పెళ్లి చూపుల్లో ఆ టాపిక్ తీసుకొచ్చిన విషయమైనా మీకు తెలుసా? ఏంటి సిస్టర్ నువ్వనేది? వీడు పెళ్లి చూపుల్లో ఇలాంటి కండిషన్ పెట్టాడా? రాస్కల్, పెళ్లి చూపుల్లో ఎవరైనా ఇలాంటి కండిషన్ పెడతారా? నిజంగా ఆ సంగతి నాకు తెలియదు సిస్టర్. తెలియదు సిస్టర్. ఈ స్వామిగాడు బాగా ఇరుక్కున్నాడు. ఇకపై ఆ స్వామి వచ్చినా ఈ స్వామిని కాపాడలేడు. ఓహో, అయితే ఈయన పెట్టిన కండిషన్ గురించి కానీ మా పెళ్ళైన వెంటనే మేం వేరు కాపురం వెళ్తామన్న సంగతి గాని మీకు తెలీదు, అంతే కదా? అవును సిస్టర్,